सरकार निकम्मी है। नहीं बैठेंगे। Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister office, Prime Minister residence, because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the student attack. So इसलिए Congress MPs, Lok Sabha Rajya Sabha under the leadership of मोदी देश को खा गया, देश के बच्चे के तमाम लोग आए थे। मैम क्यों डिटेन करके ये लोग ले जा रहे हैं आपको? मैम आज आदरणीय राहुल मैम बोलिए क्यों डिटेन किया जा रहा है? कांग्रेस ने सदन से लेकर सड़क तक छात्रों के न्याय के लिए लड़ाई लड़ रही है। आज आदरणीय खड़गे साहब के नेतृत्व में, राहुल गांधी जी के नेतृत्व में जिस तरह से सारे साथी सिक्योरिटी गुंडागर्दी है मोदी की। सवाल कर रहे हो सरकार आखिर हो की रियासत है। देखो ये पंजाब के विच जो कांग्रेस के टाइम इन्नी गुंडागर्दी नहीं सी जो मोदी कर एमपीज की अगर ये हाथ है तो बच्चों का क्या बनेगा? मेरी बात सुनिए, इनकी मोदी की गुंडागर्दी है और देश को बर्बाद करने की तरफ मोदी चल पड़ा है। अगर बच्चों को भी हम संभाल सकते हैं तो क्या करेंगे? ये पुलिस वालों को शर्म आनी चाहिए कि इनके भी बच्चे वहाँ टेस्ट दे रहे हैं। जिस तरीके ਨਾਲ ਘਸੀਟਿਆ ਗਿਆ ਹੁਣੀ ਜੋ ਵਿਵਹਾਰ ਤੁਹਾਡੇ ਨਾਲ ਹੋਇਆ यार राहुल गांधी उनका जब जब मोदी डरता है पुलिस को आगे करता है, जब जब मोदी डरता है। लिया जा रहा है सर, ये लोग ले जा रहे हैं। ये आतंकवाद है, बीजेपी का आतंकवाद है। ये बीजेपी का आतंकवाद है। ये छात्रों की सुन रही है, मरवाने को है। बीजेपी सरकार मुर्दाबाद। की आखिर इस देश की हो रहा है। बच्चे कल प्रोटेस्ट कर रहे हैं, सारा उसी लोग सड़क पर उतरे हो। सर प्लीज ये गुंडागर्दी है जी। ऊपर चलो सर अंदर बैठ के बात कर। बात तो करने दो। अंग्रेजों का राज है। नहीं सर, कमाल है, आप तो अंग्रेजों से भी आगे बढ़ गए हैं। वो भी प्रगति पर उतर आए। आगे बढ़ो। పెరుగుతోంది మరో ప్రక్క అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా నిన్న జరిగినటువంటి పార్టీ సిజేపీ యూత్ అందరికీ కూడా అంటే నిన్న వచ్చిన
లాఠీ చార్జ్ చేయడంతో దానికి నిరసనగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి, ఇప్పటికైనా నోరు మెదపాలి అంటూ ఇటు కాంగ్రెస్ వారందరికీ మద్దతుగా సపోర్టుగా ఈరోజు నిరసన బావుట ఎగరవేసిన నేపథ్యంలో హస్తినలో క్రమక్రమంగా హైటెన్షన్ పెరుగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులని అదుపులోకి తీసుకుంటున్నారు. పూర్తి సమాచారం ఢిల్లీలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపి వివరిస్తారు. గోపి, సునీల్, బీజేపీ తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమం నిన్న ఎంతైతే ఉధృతంగా మారిందో ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. బీజేపీ కార్యకర్తలపైన జరిపిన లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇటు ప్రధాని నివాసం వద్ద ఇటు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగడం జరిగింది. ఇటు ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ఇటు ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇటు బీజేపీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరి ఈ రోజు కూడా జంతర్ మంతర్ వేదిక వద్దకు భారీగా విద్యార్థులంతా కూడా చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తల పైన 4 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేయడం జరిగింది. అందులో ఒకటి డ్రోన్, ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అక్కడ డ్రోన్ ఎగరవేతను దాన్ని ఛాలెంజ్ చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడము, పోలీసులపైన రాళ్లు రువ్వడం లాంటి పలు సెక్షన్ల కింద విద్యార్థులపైన అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ కి సంబంధించిన అంశం పైన చర్చ జరపాలంటూ కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం జరిగింది. దీంతో స్పీకర్ సభను మొదట 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 12:30 ఆ తర్వాత 2 గంటలకు ప్రారంభమైన వెంటనే ఇటు విపక్ష పార్టీలంతా కూడా ప్రశ్నపత్రాల లీకేజ్ కి సంబంధించిన అంశం పైన చర్చ జరగాలంటూ కూడా పట్టుబడుతూ ఉండడంతో ఉభయ సభల్ని కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఒకవైపు ఇటు లోక్సభలో ప్రతిపక్ష పార్టీలంతా కూడా బీజేపీని కార్నర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధాని మోదీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇరువురు కూడా రాజీనామా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వీరి కనుసంధానంలోనే ప్రధాని అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ఇరువురికి తెలియకుండా పార్టీలో ఎటువంటి ప్రయత్నాలు కానీ ఏ ఒక్క చిన్న అంశం కూడా జరగదు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నపత్రాల లీకేజ్ కి వారిద్దరు కూడా నైతిక బాధ్యత వహించాలంటూ కూడా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మధ్యాహ్నము ఏదైతే బీజేపీ ప్రొటెస్ట్ లో గాయపడ్డ వ్యక్తి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి ఇటు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కూడా వెళ్లడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ ఆ విద్యార్థిని పరామర్శించిన అనంతరం వీళ్ళంతా కూడా ప్రధాని నివాసం వద్ద ధర్నాకు చేయాలనే పిలుపునివ్వడం జరిగింది. అకస్మాత్తుగా ఇది ఒక మెరుపు దాడిగా పీఎం ఇంటడి ముట్టడికి ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే పిలుపునిచ్చిన నేపథ్యం. మరి ఇప్పటికే భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలు కూడా అక్కడే బైఠాయించి ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన బాధ్యులు అదేవిధంగా ఆ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశం పైన నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి తీసుకుని తన రాజీనామాను సమర్పించాలంటూ కూడా వారు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పీఎం నివాసం వద్దకి ఎవరిని రానివ్వకుండా పూర్తిగా బారికేడ్లను అయితే ఏర్పాట్లు చేసి ఆందోళనకారులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరిని కూడా ప్రధాని నివాసం వైపు రానివ్వకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రొటెస్ట్ కి సంబంధించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఈ మెరుపు దాడిగా ఈ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకోవడం జరిగింది. ఆయన గేటు ముందు వీళ్ళంతా కూడా ప్రస్తుతం బైఠాయించి నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంలో ప్రధాని సమాధానం చెప్పాలి అంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు. ఒకవైపు లోక్సభ, రాజ్యసభలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా 2వ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటు ఆ సభను సజావుగా సాగనివ్వకుండా వాళ్ళు వెంటనే ఈ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశము, విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కూడా ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఈరోజు నిన్న 2 రోజులు చూశాం. మరి బీజేపీ నిన్న తలపెట్టిన చలో సంసద్
కార్యక్రమం ఏ విధంగా అయితే ఉధృత వాతావరణాలకి చోటు చేసుకుందో, మరి ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునివ్వడం, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒకరొకరుగా కూడా ప్రధాని నివాసానికైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ ప్రొటెస్ట్ ఇంకా మరి కాసేపు కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ రోజు ఉదయం ఏదైతే ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశంలో ప్రధాని విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశము, యువతను ముఖ్యంగా నిన్న జరిగిన ప్రొటెస్టు, అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశం పైన మాట్లాడడం జరిగింది. ఇటు ఎంపీలందరికీ కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 13 మందిని అరెస్టు చేశాము. సిబిఐ కేసు ఎంక్వైరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంతో పాటు రానున్న రోజుల్లో పేపర్లు ఇటువంటి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కావచ్చు, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కావచ్చు, ప్రతి ప్రశ్న పత్రాలను విడుదల చేసి పరీక్షలు నిర్వహించి తిరిగి వారికి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఒక విధానాన్ని తీసుకురావాలనేది కూడా ఆయన ఈ రోజు ఎంపీల సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు మాత్రం ఇన్ని రోజులు అంటే దాదాపు తాము నెల రోజులుగా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రధాని ఎందుకు నోరు మెదపలేదు అనేది కూడా ఈ రోజు విద్యార్థులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న లాఠీ చార్జ్ జరిగి తమకు గాయాలైన తర్వాత ఈ రోజు ప్రధాని ఎంపీల సమావేశంలో మాట్లాడడం ఏంటి, మాతో మాట్లాడమను, ఇక్కడికి రమ్మను అనేది కూడా విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశ పౌరులమైన మేము మా స్వేచ్ఛ కోసం ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతామనేది విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. మరి విద్యార్థులకు సంఘీభావం ఒక్కొక్కరుగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇది రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా కూడా జంతర్ మంతర్ వేదికకు వచ్చి కాక్రోచ్ జనతా పార్టీకి కొంత మద్దతు అయితే తెలుపుతూ ఉన్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ మెరుపు ముట్టడికి సంబంధించి ప్రధాని నివాసం వద్ద అయితే ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ఆ నీట్ పేపర్ లీకేజ్ కి, అదేవిధంగా ఇతర పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సునీల్, గోపి, అయితే పరిస్థితి చూస్తుంటే నిన్న జరిగినటువంటి పరిణామాలన్నింటికీ కూడా మద్దతుగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ పరిణామాలన్నింటికీ కూడా నిరసనగా ఈరోజు నిన్న ధర్నా చేసిన వాళ్ళకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏకంగా ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఖర్గే నివాసం దగ్గర నుంచి కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి కాంగ్రెస్ నేతలు అటు ప్రధానమంత్రి నివాసం దగ్గర ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి అంటే, రాహుల్ గాంధీ ఒక ప్రక్కన కాంగ్రెస్ నాయకులు, నేతలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీరు కనబడుతున్నారు. కానీ అటువైపు ఎవరున్నారు అండ్ అటు పోలీసుల వలయం బయట విద్యార్థులు ఉన్నారా, ఎవరు సిజేపీ నాయకులు ఉన్నారా, ఎవరున్నారు? అయితే ఇక్కడ రెండు ప్రొటెస్టులు అయితే ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్నాయి. ఒకటి ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒక ధర్నా కొనసాగుతుంది. మరొకటి జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు ఎవరిని కూడా బయట ఉండడానికి పోలీసులు అనుమతించకపోవడంతో విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద జనతా కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే గాయాలైన వ్యక్తులను కూడా అదే స్టేజ్ దగ్గర వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి ప్లేస్ ఏర్పాటు చేసి మరి కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే నిర్వహిస్తుంది. జంతర్ మంతర్ వేదికగా ప్రస్తుతం విద్యార్థులు ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావంగా ఇటు సోషల్ యాక్టివిస్టులు, అదేవిధంగా సినీ ప్రముఖులు, ఇతర సామాజిక కార్యకర్తలంతా కూడా జంతర్ మంతర్ వేదికల వారికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఈరోజు పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడము, తాము అడుగుతున్న ప్రశ్నలపైన సమాధానం చెప్పకుండా లోక్సభని వాయిదా వేస్తూ ఉండడం, వీటి నిరసనగా ఈరోజు ప్రధాని నివాసం వద్దకు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వెళ్లడం జరిగింది. మరి వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇటు లోక్సభలో నిన్న కూడా ఇదే అంశం పైన, మొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలి, దాంతో పాటు తాము అడిగిన ప్రశ్నలకు ఇటు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ కూడా మొన్న ఆల్ పార్టీ మీటింగ్ రోజు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రాజీనామా చేయకుండా బీజేపీ వారిని తమ ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ ఆల్ పార్టీ మీటింగ్ రోజు కూడా
బైకాట్ చేసిన పరిస్థితి ఉంది. మరి వరుసగా ఏదైతే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందుకే ఢిల్లీ అంతా కూడా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి నిన్న పార్లమెంటు మొదటి రోజు కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి. దాదాపు 7 సార్లు కూడా సభ వాయిదా పడింది. 7 సార్లు కూడా ఈ యొక్క అంశంపైనే నీట్ పేపర్ లీకేజ్ తో పాటు రామ్ జన్మభూమికి సమర్పించిన ఏదైతే హుండీ చోరీకి సంబంధించి దాని అంశాన్ని కూడా చర్చలో చేర్చాలనేది కూడా ప్రతిపక్ష పార్టీలు కోరడం జరిగింది. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు సిజేపీ చెలో సంసద్ కార్యక్రమం నిర్వహించడము, పోలీసులు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, బాష్పవాయు గోళీలను ప్రయోగించడము, అనేక మంది విద్యార్థులు గాయాలవడము, అనేక మందికి కళ్లల్లో ఇన్ఫెక్షన్ రావడము, ఇటువంటివన్నీ కూడా నిన్న జరిగిన నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి ఈ రోజు చర్చించాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అయితే సభ ప్రారంభమైన 2-3 నిమిషాల్లోనే వాయిదా వేస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క సమస్యలపైన, దేశ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపైన లోక్సభలో మాట్లాడకపోతే ఇంకెక్కడ మాట్లాడతాము? చట్టసభలో మాట్లాడిందే ప్రజల ప్రయోజనాల కోసం కాబట్టి తమకు అవకాశం కల్పించాలనేది కూడా ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ యొక్క విద్యార్థుల డిమాండ్లను కూడా లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా పరిగణంలోకి తీసుకోకుండా సభను వాయిదా వేస్తున్న నేపథ్యంలోనే ప్రధాని ఇల్లు ముట్టడికి తాము పిలుపునిచ్చామనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఇటు రాజ్యసభ అదేవిధంగా లోక్సభకు సంబంధించిన ఎంపీలంతా కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా చట్టసభల్లో ఇటు ఎంపీల అవడంతో పోలీసులు కూడా కొంత వారిని నివారించలేకపోయారు. వాళ్ళంతా కూడా ప్రధాని నివాసం వద్ద ప్రస్తుతం శాంతియుతంగా ధర్నా అయితే కొనసాగిస్తున్నారు. ఇటు కాక్రోచ్ పార్టీ తలపెట్టిన సిజేపీ ఏదైతే చెలో సంసద్ కార్యక్రమం ఏ విధంగా అయితే ఉధృతగా మారిందో ఆ తర్వాత విద్యార్థులు అంటే ముఖ్యంగా ఆడపిల్లలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టిన ఈ యొక్క పోలీసుల తీరును నిరసిస్తూ వాళ్ళంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. మరి ఈ 2 అంశాలతోటి ఇటు ఒకవైపు జనతా కాక్రోచ్ పార్టీ ఆందోళన, మరోవైపు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిరసన, ఈ రెండింటి మధ్యన ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అంతా కూడా హీట్ ఎక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇదే విధంగా ఈ రోజు రేపు కూడా అంటే ఏదైతే స్టూడెంట్స్ చేస్తున్న గోపి ఇటు స్టూడెంట్స్ అటు అలాగే ఇటు కాంగ్రెస్ నేతలు మరో ప్రకారం పంజాబ్ రైతుల నిరసన కూడా కొనసాగుతోంది అదే ఢిల్లీలో. సో యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ కి సంబంధించి వారు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల ధర్నా ఎట్లా నడుస్తుంది? రైట్ సునీల్, ఏదైతే రైతులు ఇక్కడ ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు సంబంధించిన రైతులు చెలో ఢిల్లీ పిలుపునివ్వడము, వీళ్ళంతా కూడా కిసాన్ వేదిక వద్దకు రావాల్సిందిగా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో బార్డర్లోనే పోలీసులు కొంత అప్రమత్తం అవడం జరిగింది. ఇటు పంజాబ్, హర్యానా నుంచి వచ్చే రైతులందరినీ కూడా ఢిల్లీ బార్డర్లోనే ఆపివేశారు. ఎవరిని కూడా ఢిల్లీలోకి అనుమతించలేదు. ఒకవైపు ఇటు ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీలో ఇటు కాక్రోచ్ పార్టీ ధర్నా, కాంగ్రెస్ పార్టీ నిరసనల నేపథ్యంలో ఇటు రైతుల ధర్నా కూడా ఉన్న నేపథ్యంతో పోలీసులు అయితే ముందుగానే అప్రమత్తం అవడం జరిగింది. ఢిల్లీలోకి రైతులు ఎవరిని కూడా రానివ్వలేదు. మరి ఈ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. వాళ్ళంతా కూడా ఢిల్లీ బార్డర్లోనే రైతులు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. యుఎస్ ట్రేడ్ డీల్ ద్వారా రైతులు నష్టపోతారు కాబట్టి ఆ డీల్ ని వెంటనే క్లోజ్ చేయాలనేది కూడా ఇటు రైతులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశం పైన కూడా ఈ రోజు ఉదయం ప్రధాని ఎంపీల సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో అయితే నెలకొన్నాయి. మరి చూడాలి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇంకా పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా కొనసాగుతాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే గోపి, నిన్న సిజేపీ పార్టీకి సంబంధించిన లీడ్ నేతలు నడ్డాతో కలిసి 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి అటు అభిజిత్ దీప్కి కూడా కొంత విమర్శలు సంధించారు. కావాలని కాలయాపన చేస్తున్నారు, మమ్మల్ని వెయిట్ చేయించారు కానీ సమాధానం రాలేదని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిజేపీ పార్టీకి, యువతకి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తోంది? అవే డిమాండ్లను పెడుతుందా కేంద్రం ముందు, లేదా కొత్త డిమాండ్లు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ యొక్క ప్రధాని నివాస ముట్టడిలో మాత్రం ఇటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే ప్రధానంగా రాహుల్ గాంధీ అయితే కోరుతూ ఉన్నారు. నీట్ పేపర్ తో పాటు ఇతర ప్రశ్న పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఇటు ప్రధాని కూడా రాజీనామా చేయాలనేది కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే కోరుతూ ఉంది. చట్టసభల్లో చట్టం ద్వారా సభలోకి వచ్చిన ఎంపీలకు కూడా అవకాశం కల్పించట్లేదు. ఒక నియంత్రిత పరిపాలన మోదీ ప్రభుత్వం చేస్తుందనేది ప్రధానంగా కాంగ్రెస్ అయితే కోరుతూ
ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఏదైతే ఆ ప్రధాని నివాసం వద్ద ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరి అటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు గత కొద్ది రోజులుగా బీజేపీ విధానాల వల్లనే విద్యార్థులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి దానికి నైతిక బాధ్యత ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవాలి. సీజేపీ పార్టీ కోరినట్టు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలనేది కూడా ప్రధానంగా అయితే కోరుతూ ఉన్నారు. మరి ఈ రోజు ఈ దాదాపు ఒక అరగంట కూడా లోక్సభ నడవలేదని చెప్పొచ్చు. మరి ఇటు పార్లమెంటును పూర్తిగా స్తంభిస్తున్న ఇటువంటి పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశంలో ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడనివ్వకుండా సభను వాయిదా వేయడం ఎంతవరకు ప్రజాస్వామ్యం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రధాని నివాసం వద్ద అయితే కాంగ్రెస్ శ్రేణులు ఇంకా అక్కడే బైఠాయించి ఉన్నారు. ఎవరు కూడా అక్కడికి రానివ్వకుండా పూర్తిగా బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్స్ దాటి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. అక్కడ భద్రతను కూడా పెంచడం జరిగింది. ప్రధాని నివాసం కావడము వీవీఐపీ జోన్ కావడం తోటి అక్కడంతా కూడా ప్రస్తుతం నిషేధ ఆంక్షలైతే విధించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సీజేపీ పార్టీ ఒకవైపు రెండు కూడా ఢిల్లీలో ఇటు నీట్ ప్రశ్నపత్ర లీకేజీకి సంబంధించిన అంశం పైన తమ ధర్నాలు అయితే కొనసాగిస్తున్నారు. నిన్న జేపీ నడ్డా వద్ద కూడా 3 అంశాలను ప్రధానంగా సీజేపీ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడము, ప్రశ్నపత్రాల లీకేజ్ తర్వాత దాదాపు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ₹1 కోటి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడము, మూడోది ఈ యొక్క విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసేందుకు కొత్త చట్టాన్ని ఏ విధంగా తీసుకురాబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలనేది ఇటు సీజేపీ ప్రధానమైన డిమాండ్లను బీజేపీ ముందు ఉంచింది. జేపీ నడ్డాతో మీటింగ్ జరిగిన తర్వాత ఆ ఇరువురు నాయకులు కూడా బయటికి వచ్చి ఈ యొక్క ఏదైతే సమావేశంలో కేంద్రం నుంచి మాకు ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు అనేది కూడా ఇటు ఆ నేతలైతే చెప్పడం జరిగింది. మరి ఆ పరిణామాల తర్వాతే మరోసారి జంతర్ మంతర్ నే తమ నిరసన వేదికగా సీజేపీ ఎంచుకోవడం జరిగింది. మరి సీజేపీ ఈ రోజు ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద శాంతియుతమైన ర్యాలీ అయితే అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమం దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా లేచి చప్పట్లతోటి వారికి స్వాగతం పలకడం జరిగింది. మీరు నిన్న చాలా బాగా మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కొట్టినందుకు మీకు ధన్యవాదాలు అంటూ కూడా విద్యార్థులు వారికి చప్పట్లతోటి స్వాగతం పలకడం జరిగింది. శాంతియుతమైన ర్యాలీని కూడా హింసాత్మకంగా మార్చిన ఘనత మీ పోలీసులదే అంటూ కూడా విద్యార్థులు పోలీసులతోటి వాదించిన పరిస్థితి అయితే ఈ రోజు చూశాము. మరి ఒకవైపు సీజేపీ ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వేదికగా తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మరోవైపు మధ్యాహ్నం ఏదైతే లోక్సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసినందుకు నిరసనగానే ప్రధాని నివాసం వద్దకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాని నివాసం వద్దకు కీలక నాయకులంతా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో రోడ్డుపైనే బైఠాయించి వాళ్ళంతా కూడా ప్రస్తుతం తమ నిరసననైతే తెలియజేస్తున్నారు. ఓకే గోపి, థ్యాంక్ యూ. ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. నిన్నంతా కూడా కాక్రోచ్ పార్టీ ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ఇవాళ ఉదయం బోర్డర్లో అటు రైతులని అడ్డగించారు. అక్కడ కూడా ఆ సంఘటన కూడా ఉద్రిక్తతలు దారితీసింది. ఇప్పుడు మధ్యాహ్నం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రోడ్డెక్కడం పొలిటికల్ హీట్ని రాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ అలాగే ఖర్గే కూడా అక్కడ ముఖ్య నాయకులందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేయడం, ధర్నా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆందోళన చేపట్టారు. అది మనం లైవ్లో చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా నిరసనలకు కూడా దిగారు. ఖర్గే నివాసం నుంచి ప్రధాని ఇంటి వరకు కూడా ర్యాలీగా వెళ్లి ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాని నివాసం దగ్గర ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా అటు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరినీ కూడా నిలువరిస్తున్నారు ఎక్కడికక్కడ. అటు కాంగ్రెస్ ఎంపీ అందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వినకుండా అక్కడే భీష్మించుకుని కూర్చుని నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్న కార్యక్రమాన్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. We had come here to tell to him that
the education minister must resign. He should dismiss the education minister. There should be action against the Delhi police, who is the home minister is responsible for it. Mr. Modi is responsible for it. He can't run away from that responsibility. So we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore only they are detaining all of the MPs here. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఎప్పటికప్పుడు అటు ఎక్కడికక్కడ సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ఆందోళనల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి అటు కాంగ్రెస్ రోడ్డు हैंडलिंग हो रही है, छात्रों को मार रहे हैं, हमारे साथ धक्का मुक्की हो रही है, क्या गए हैं उसके अलावा? बट सर यहाँ क्यों आना पड़ रहा है आपको? और कहीं सुनाएंगी बात? पार्लियामेंट में भी सुनने को तैयार नहीं है, वहाँ कहाँ सुन रहे हैं? protest that turned violent where the Lathi charge was done.